వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అశోక్ చక్రవర్తి గారు, ఎమిరెంట్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, అమెరికన్ యాక్సెంట్ ట్రైనర్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఇప్పుడు మనకు జనాలలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా అనిపిస్తుందా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా అనిపిస్తుందా? మీరే అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అనేసి. నువ్వు 5 years తర్వాత నువ్వు ఎక్కడ చూసుకుంటున్నావు అని చెప్పండి. ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద స్టోరీలు చెప్తారు, పెద్ద పెద్ద స్టోరీలు చెప్తారు. కరెక్ట్. మీరు 5 years తర్వాత కాదు 10 years తర్వాత వెళ్ళండి, ఆడు అక్కడే ఉంటాడు. వాడిలో ఏమీ చేంజ్ ఉండదు, ఏదైతే ఉన్నది పోగొట్టుకుంటాడు. ఈ విధంగా ఉండడాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి అర్థం ఏంటి అంటే మనల్ని మనం నమ్ముకొని మనం చెయ్యాలి, మనం చేస్తూనే ఉండాలి అన్నమాట, చేస్తూ ఉండాలి. ఎవరైనా ఏదైనా అనగానే ఒకటి చెప్తారు, అరే ఎందుకు నీది నువ్వు చెయ్యి, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, వై ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దట్, యూ జస్ట్ డూ యువర్ వర్క్. ఏమనంటే మంచి శ్లోకం కూడా చెప్తారు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. నీతులు చెప్పమంటే మాత్రం ఫస్ట్ చెప్తారు. ఆ విచిత్రం ఏంటంటే ఆ చెప్పేవాడే పాటించడు. నీతులు ఉన్నాయి చెప్పడానికి అన్నట్టు, సజెషన్స్ ఇవ్వమంటే మాత్రం బాగా ఇస్తారు సజెషన్స్. ఆ సజెషన్స్ వాడు పాటించడు. ఈ ఏదైతే ఊరికే అంటే సజెషన్స్ ఇస్తూ అదెంత పని, అసలు నువ్వు అనుకుంటే అది ఊరికైనా అయిపోతుంది చూడు అంటారు. చూడండి, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్. ఇదంతా మనుషులు ఎంత ఉండాలో అంతే ఉండాలి అంటారు. మీకు ఒక విషయం తెలుసో తెలియదో, వివేకానంద స్పీచ్ ఇవ్వడానికి వెళ్తాడు పార్లమెంట్కి. పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు అతను అతని ఫ్రెండ్ ఉంటాడు, కలీగ్ అనమాట. ఐ మీన్ హీ వాజ్ ఆల్సో మాంక్, మొనాస్ట్రీలో ఉండేవారు. అండ్ హిస్ గురూజీ వాజ్ నాట్ దేర్, రామకృష్ణ పరమహంస. హీ పాస్డ్ అవే, నో వన్ వాజ్ దేర్ అండ్ దే వర్ జస్ట్ రోమింగ్ అండ్ దే వర్ టేకింగ్ జస్ట్ ఆల్ అరౌండ్. వాళ్ళు ఒక బెగ్గర్స్ లాగా జీవిస్తున్నారు. ఆ టైంలో వివేకానంద ఆలోచించేవాడంట, ఏం చేయాలి, మన ఇండియా గురించి చెప్పాలి, మన ప్రాబ్లమ్స్ గురించి చెప్పాలి అని ఆలోచించేవాడంట. అప్పుడు ఏమైంది, ఒక మంచి ఛాన్స్ వచ్చింది, పార్లమెంట్ లో స్పీచ్ ఇవ్వాలి. రిఫరెన్సెస్ క్రెడెన్షియల్స్ అన్ని తీసుకొని రండి, పార్లమెంట్ లో మాట్లాడాలి. మంచి మంచి ఇంటెలిజెంట్స్ దే సెంట్ దేర్ డీటెయిల్స్ టు దట్ పార్లమెంట్. కానీ పార్లమెంట్ ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంది. మన వివేకానంద ఉన్నది ఇండియాలో. ఇండియా నుండి అమెరికా వెళ్ళాలంటే అంత ఈజీగా డబ్బులు కావాలి. మరి వీళ్ళ పొజిషన్ ఏంటి అంటే దే వర్ జస్ట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ బెగ్గింగ్. దే వర్ లీడింగ్ దేర్ లైఫ్స్ యాజ్ బెగ్గర్స్ లాగా జీవిస్తున్న వాళ్ళు ఎలా వెళ్ళాలి? కానీ అతను ఏం చేశాడంటే చాలా మంది దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగాడంట. నేను కొంచెం అమెరికా వెళ్ళేసి స్పీచ్ ఇస్తాను, ఆ స్పీచ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మన ఇండియాకి పేరు వస్తుంది అన్నాడు. కానీ ఎవ్వరు ఇవ్వలేదు, అతనికి ఎవ్వరు హెల్ప్ చేయలేరు. చాలా మంది దగ్గరికి వెళ్ళాడు, ఉన్న వాళ్ళ దగ్గరికి కొంచెం ఏమైనా. ఒకనొక రాజు ఏదో హెల్ప్ చేశాడంట. సరే, అతను అన్నాడు, అతను మేట్తో అన్నాడు, సేమ్ మొనాస్ట్రీలో ఉండేవారు, అతని పేరు కూడా బ్రహ్మానంద స్వామీజీలో ఏదో ఉంది. అతనితో అన్నాడంట, చూడు నేను అమెరికా వెళ్తా, ఆయన నాకు హెల్ప్ చేస్తా అన్నాడు. అమెరికా అయితే వెళ్తా. ఆ అమెరికా అకేషన్ ఏంటి అంటే 400 years అవుతుందంట. అమెరికాని కనుక్కొని 400 years అవుతుంది. ఆ అకేషన్ అది. ఎనీవన్ కెన్ కమ్ హియర్, దే కెన్ గివ్ దేర్ స్పీచెస్, దే కెన్ ఎస్టాబ్లిష్ దేర్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు అలా అన్నారు అని అనౌన్స్మెంట్ ఇచ్చేసరికి వివేకానంద మరి వెళ్ళడానికి ట్రై చేశాడు, కానీ మనీ దొరకలేదు. ఒక రాజు ఏదో ఇస్తారన్నాడంట. సరే అన్నాడు. అప్పుడు అతనితో చెప్పాడంట, ఈ అకేషన్ ఏదైతే ఉందో 400 years అకేషన్ ఏదైతే ఉందో
అమెరికా పుట్టి 400 years అవుతుందంట. ఆ అకేషన్ ఉంది కదా, సరే ఆ అకేషన్కి నేను వెళ్తున్నా మాట్లాడడానికి. కానీ ఇండియా ఆ అకేషన్ని మర్చిపోతారు. వివేకానంద వెళ్ళి స్పీచ్ ఇచ్చాడు చూడు, ఆ అకేషన్ని గుర్తుపెట్టుకుంటారు అన్నాడంట. 400 years ఓకే జరిగింది, అది వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కానీ మన ఇండియా వాళ్ళు గుర్తుపెట్టుకునేది మాత్రం వివేకానందాన్ని గుర్తుపెట్టుకుంటారు. నేను ఆ రోజు స్పీచ్ అలా ఇస్తాను అన్నాడంట. దీన్ని ఏమంటారు? కాన్ఫిడెన్స్. అతను వెళ్ళి అలాగే చేశాడు. అతను మాట్లాడిన ఆ డేట్ ఈ రోజు కూడా రాసి ఉంటది అనమాట. అయితే అతను కూడా అంత ఈజీగా అతనికి ఎంట్రీ దొరకలేదు. ఎంట్రీ పాస్ ఎవరో ఇచ్చారు, బట్ హీ లాస్ట్ దట్ ఎంట్రీ పాస్ వెన్ హీ రీచ్డ్ దేర్. వెన్ హీ రీచ్డ్ అమెరికా హీ లాస్ట్ దట్ అండ్ ఆల్ ద క్రెడెన్షియల్స్ హీ లాస్ట్. ఏదో బ్యాగ్ ఎవరో దొంగిలించారు, ఏదో అయింది, క్రెడెన్షియల్స్ పోయాయి, అతని దగ్గర ఎంట్రీ పాస్ లేదు. ఎలా వెళ్తాడు? ఒక రోడ్డు మీద కూర్చున్నాడంట, వెయిట్ చేస్తున్నాడు, ఎలా ఎలా అని ఆలోచిస్తున్నాడు. బట్ హీ నెవర్ లాస్ట్ హిస్ కాన్ఫిడెన్స్. ఎలాగైనా వెళ్తాను నేను. సరే అతనికి ఎవరో కలిసారు, అతను తీసుకొని వెళ్ళాడు, అతను చేశాడు, అది అది అచీవ్మెంట్. మరి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారా, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం ఇప్పుడు సినిమాల్లో చూస్తుంటాం, ఒక హీరో వెళ్ళేసి 500 మందిని కొడతాడు. ఒక 500 మందిని లేదా 1000 మంది ఉండొచ్చు, కొడతాడు. విచిత్రం ఏంటంటే ఆ హీరోకి చిన్న దెబ్బ కూడా ఉండదు. ఈ మధ్యన అలా చూపిస్తున్నారు, హీరోకి చిన్న దెబ్బ కూడా ఉండదు. ఈయన వెళ్ళి 500,000 మెంబర్స్ కొట్టేస్తాడు. దీని ఏమంటారు? ఓవర్ కాన్ఫిడెన్స్. అప్పుడు ఏమవుతుందంటే అది చూసి వీళ్ళు ఉంటారు కదా పబ్లిక్, అంత మనీ వేస్తుంటారు అది అని చెప్పేసి. హీరో చేయలేదా? ఆయన 500,000 మందిని కొడితే మనం కొట్టలేమా? మనము 10-20 మందిని అయితే కొట్టేస్తాం కదా మనం. ఇలా తయారవ్వడం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్. అలా తయారవుతున్నారు అనమాట. సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎ నెగటివ్ వన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పాజిటివ్ వన్. ఈ సినిమాలపై స్టూడెంట్స్ లైక్ హౌ ఐ టేక్ ఇట్ అంటారు కదా, ప్రభావం ఏంటి? సినిమాల ప్రభావం స్టూడెంట్స్ మీద చాలా ఉంది. స్టూడెంట్స్ ప్రభావం సినిమాల మీద కాదు, అదే స్టూడెంట్స్ సినిమాల మీద, సినిమాల ప్రభావం మూవీస్ ఎఫెక్ట్ అంటారు. మూవీస్ ఎఫెక్ట్ సినిమాల పైన, అయితే సినిమాల ఎఫెక్ట్ స్టూడెంట్స్ పైన చాలా ఉందనే నేను చెప్తాను. చాలా ఉంది, చాలా. ఎందుకంటే వాళ్ళ ఎవరికైనా ఏ పర్సన్ ని చూసినా, ఏ స్టూడెంట్ ని చూసినా ఎవరో ఒక ఫేవరెట్ హీరో ఉంటాడు. ఆ ఫేవరెట్ హీరోని వీళ్ళు ఫాలో అవుతుంటారు. మీరు చూడండి, వితౌట్ ఎనీ మీనింగ్ ఆ ఫేవరెట్ హీరోని ఫాలో అవుతుంటాడు. ఆ హీరో ఏం చేసినా సరే ఈ కూడా చేయొచ్చు అన్నట్టు అనుకుంటాడు. ఎక్కడ జరుగుతుందండి? సినిమాల్లో జరిగినవి నిజంగా జరుగుతాయా? సినిమాల్లో ఏం చూపిస్తారు తెలుసా? సినిమాల్లో ఏం చూపిస్తారంటే ఈ ఫిల్మ్ హీరో ఉంటాడు, ఆ హీరో చాలా పేదవాడు ఉంటాడు, చాలా పేదవాడు. ఒక మెకానికే ఉండొచ్చు, ఒక సైకిల్ పంక్చర్ వేసేవాడే ఉండొచ్చు, ఒక రోడ్డు మీద బెగ్గరే ఉండొచ్చు. అలా చూపిస్తారు. సరే, కానీ విచిత్రం ఏంటంటే వీడిని హీరోయిన్ లైక్ చేస్తుంది. హీరోయిన్ ఎవరు అంటే ఓ ప్రైమ్ మినిస్టర్ కూతురు ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ కూతురు. ఇక అప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, లేకపోతే చీఫ్ మినిస్టర్ ఉండొచ్చు, లేకపోతే సెంట్రల్ మినిస్టర్ ఉండొచ్చు, లేకపోతే చాలా రిచ్ పర్సనే ఉండొచ్చు. సరే, మనం పొలిటికల్ లీడర్స్ ని పక్కన పెడితే రిచ్ బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుందాం. ఆ రిచ్ బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు ఈ వ్యక్తిని ఇష్టపడుతుంది. ఇక ఆ వ్యక్తితో కొన్ని పాటలు అవి ఇవి చూపిస్తారు. ఆ వ్యక్తిని చంపడానికైనా 50-60 మందిని 100 మందిని పంపిస్తాడు. ఈడు వాళ్ళందరినీ కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత వెళ్ళి, ఏంటి నా కూతురుని ఏమనుకుంటున్నావు నువ్వు, నా కూతురు నేను నీకెలా ఇస్తాను ఏదని అంటాడు. అప్పుడు ఈ హీరో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి, నేను ఛాలెంజ్ చేస్తున్నా మీతో, చూడండి నేను ఎట్లా అవుతాను, నేను నాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక 1 year 2 years ఏదో ఉంటుంది, లేకపోతే 3 years 4 years ఉంటుంది. ఎందుకంటే మ్యారేజ్ చేసుకోవాలి కదా, మళ్ళీ లేట్ అవుతే మళ్ళీ కష్టం అవుతుంది. అందుకని నాకు 2 సంవత్సరాలు టైం ఇవ్వండి, 2 సంవత్సరాలు, మీకంటే ఎక్కువ ఆస్తిని సంపాదిస్తా అంటాడు. మీకంటే ఎక్కువ ఆస్తిని సంపాదిస్తే చూడండి అనగానే ఇక ఈడు బయటకు వస్తాడు, ఒక పాట పెడతాడు, ఒక పాట స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్ వచ్చేసి 4 minutes ఉంటుంది.
ఓ చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ 4 minutes సాంగ్ అయిపోయేసరికి వీడు చాలా పెద్ద రిచ్ అయిపోతాడు. అందులోనే చూపిస్తారు అన్ని బిజినెస్లు చేస్తున్నట్టు, అది ఏంటి చాలా మంది ఎంప్లాయీస్ తో మాట్లాడుతున్నట్టు, సూట్ వేసుకొని ఏంటి అది అంటుంటారు, అపాయింట్మెంట్ దొరకదు. ఇక పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు కూడా అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. అంత రిచ్ చూపిస్తారు ఒక సాంగ్ లో, ఒకే ఒక సాంగ్ లో. మీరే చెప్పండి, అది నిజంగా అవుతుందా? అవ్వదు. విచిత్రం ఏంటి, చాలా విషయాలు చూపిస్తారు విచిత్రంగా. ఒక హీరోయిన్ ని హీరో సేవ్ చేస్తాడు. బిఫోర్ దట్ ఇంట్రొడక్షన్ వాళ్ళిద్దరు ఒకరికొకరు ఇంట్రొడ్యూస్ అవ్వాలి. హీరోయిన్ అమెరికాలో ఉన్న హీరోనే సేవ్ చేస్తాడు. అమెరికా నుండి స్విట్జర్లాండ్ వెళ్తుంది, అక్కడ కూడా హీరోనే సేవ్ చేస్తాడు. సరే ఆమె అక్కడక్కడ ఉండేసి ఆమె వచ్చేసి ఇండియాకి వస్తుంది. ఇండియాకి వస్తే ఇండియాలో అక్కడ వెళ్తుంటది, విలన్స్ అక్కడ వచ్చేసి హీరోయిన్ పట్టుకోగానే అక్కడికి కూడా హీరోనే వస్తాడు, ఆమె సేవ్ చేస్తాడు. అంటే ఎక్కడ చూసినా మీరే అన్నట్టు ఓమ్ని ప్రెజెంట్ అంటారు ఇంగ్లీష్ లో, దేవుడు అనమాట. ఎక్కడ చూసినా హీరోయిన్ ని రక్షించేది ఈడే ఉంటాడు హీరో. మీరే చెప్పండి, అలా నిజంగా జరుగుతుందా? ఈ విధంగా ఈ పబ్లిక్ ఏం చేస్తున్నారంటే అది ఎంతవరకు రియాలిటీ ఉన్నది అని చెప్పేసి అనుకోవడము. వాళ్ళు మూవీని చూస్తే టికెట్ రేటు చూస్తాం, ఒక 500,000 రూపీస్ అయ్యింది రేటు. 1000 రూపీస్ పెట్టి ఒక కామన్ పర్సన్ సినిమా చూస్తే పబ్లిక్ ది లాస్ అవుతుందే గాని అక్కడ హీరోలకి ఏం లాస్ అవుతుంది? ఏం లేదు. గెయినింగ్ ఎవరు, లూజింగ్ ఎవరు? వాళ్ళు గెయిన్ అవుతున్నారు, అలా ఎఫెక్ట్ చాలా ఉందన్నమాట. సో అది కొంచెం తగ్గితే బాగుంటుంది, ఎక్కువ అయిపోతే వాళ్ళ లాస్. అది వాళ్ళు ఎక్కువగా ఫాలో అవ్వడం. ఒక ట్రైనర్గా, ఒక లెక్చరర్గా, ఒక గైడ్గా నేనైతే చెప్తాను ఏంటంటే, నేను తెలిసిన వాళ్ళు, నా స్టూడెంట్సే కానివ్వండి, నేను తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు కూడా నేను కరెక్టే మాట్లాడతానని తెలుసు. అది అందరికీ కూడా ఇది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.